ఆంధ్రాలో మనకి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. ఓ పక్కన రౌడీ నాయకులు, దుర్మార్గులైన నాయకులు వద్దు, కానీ మన నాయకుడిలో దుర్మార్గం లేదు. కులాల రాజకీయం ఏంటి దరిద్రం కదా, కానీ మన కులపు రాజకీయం మాత్రం వదిలిపెట్టం. మత రాజకీయం ఏంటి దుర్మార్గంగా, కానీ మన మత రాజకీయం వదిలిపెట్టం. వర్గాలేంటి ఈ గొడవంతా, మన వర్గ రాజకీయం వదిలిపెట్టం. అవినీతి రాజకీయాలు వద్దంటాం, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వెయ్యం. అదే సందర్భంలో సంక్షేమం అన్నటువంటిది తప్పని చెప్తుంటాం, ఆ సంక్షేమం ఎక్కువిస్తే తప్పించి, అంటే సంక్షేమం వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుందంటాం, మళ్ళీ ఆ సంక్షేమం ఎక్కువిస్తే కానీ ఓట్లు వేయమంటాం. ఉద్యోగాలు కావాలంటాం, ఇప్పిస్తాననే కేంద్రాన్ని పక్కన పెడతాం. దేశంలో అభివృద్ధి చెందాలంటాం, భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వద్దంటాం. మా నాయకులు జగన్ తప్పుడు అని చెప్పి చంద్రబాబు అంటాడు, చంద్రబాబు తప్పుడు జగన్ అంటారు. వాళ్ళిద్దరు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎదురోళ్ళ మీద ఫీలింగ్. మరి అట్లాంటప్పుడు ఇద్దరు కానప్పుడు మూడో ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోమంటే ఏం గెలుస్తారులేండి అంటాం. నువ్వు ఓటేస్తేనే గెలుస్తావన్న నమ్మకం నీకుంది, కానీ నీ ఓటు గెలిచేవాడికే వెయ్యాలనుంది. అప్పుడు ఎట్లా ప్రత్యామ్నాయం వస్తుంది? అభివృద్ధి సంక్షేమమా? అభివృద్ధి సంక్షేమం కలిపి వెళ్ళేటటువంటి పాలన బాబా జగన్ ప్రత్యామ్నాయం. ఇది ప్రజలు తేల్చుకోనంత వరకు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చాడీల మధ్యన మనకి నచ్చినోడికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఉన్న వెధవల్లో మంచి వెధవకి ఓటు అనేటువంటి రూట్లోనే పోతున్నాం.